నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నాకేం తెలుసని నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఆ ఆన్సర్ మీకు మాత్రమే తెలుసు కాబట్టి. వాట్ యు మీన్? ఐ మీన్ జై గారిని మీరే కిడ్నాప్ చేశారు. Baby, are you mad? Drop the gun. Gun కిందకి దించు. ట్రిగ్గర్ నొక్కాను అంటే బుల్లెట్ గుండెల్లో దిగుతుంది. షట్ అప్ బేబీ. ఒక పోలీస్ ఆఫీసర్ పైన గన్ ఏం చేస్తావా? ఇట్స్ పనిషబుల్. బుల్షిట్. ఏసీపీ గారు, మీరు కూడా ఏంటి? డ్రాప్ ద గన్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మేడం. మీరు ట్రిగ్గర్ నొక్కే లోపు నా బుల్లెట్ ని బాడీలో దిగబోద్ది. గన్ని పాయింట్ బ్లాక్ లో పెట్టడం కాదు, ట్రిగ్గర్ నొక్కే ధైర్యం కూడా ఉండాలి. నాలాంటి వాళ్ళని చూడడం వేరు, నన్ను చూడటం వేరు. మీ యూనిఫామ్ లో పవర్ ఉంటే నా ఈగోకి పొగరుంది. ఫుల్ కాన్సంట్రేషన్ తో ఉన్నాను. తేల్చుకుందామా? బేబీ, గన్ దించు. ఏసీపీ గారు, ప్లీజ్ గన్ దించండి. ఐ సెడ్ డ్రాప్ యువర్ గన్స్. డ్రాప్ యువర్ గన్స్. జై మిస్ అవ్వడం మీకు ఒక కేసు అవుతుందేమో, బట్ జై నా లైఫ్. నా జైని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? రేపో ఎల్లుండో పెళ్లి చేసుకోబోయేవాడిని ఎందుకు నేను హర్ట్ చేస్తాను? ఇన్వెస్టిగేషన్ చేయడం మీకు ఇష్టం లేకపోతే జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి. జైని నేను వెతికి తీసుకొస్తాను. అంతేకాని అనవసరంగా నిందలు వేస్తే నిత్య శ్రీనివాస్ ఇక్కడ. ప్రాణాలైనా ఇస్తాను గాని నా పొగరుని ఇవ్వను. నిజం తేలేంత వరకే మీ పొగరైనా మీ వెనకున్న పవర్ అయినా ఒక్క ఎవిడెన్స్ చాలు మీ కాన్ఫిడెన్స్ ని చంపడానికి. ఆ రోజు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఐ డోంట్ కేర్.
వెంకీ చెప్పింది నిజం ఏసీపీ గారు. తనకి జై అంటే ప్రాణం, పిచ్చి ప్రేమ. జైని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటుంది తప్ప జైని కిడ్నాప్ చేయాల్సిన అవసరం తనకి లేదు. మీరు అనవసరంగా తనను అనుమానిస్తున్నారు. జై గారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మీ కూతురు నిత్య గారికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. తను మాత్రమే చేయగలదు. మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు? ఒక్కొక్కసారి నిజం అనేది చాలా భయంకరంగా ఉంటుంది మేడం. మంగ గారు ప్రాణాలతో లేరు అనే అబద్ధంలో నిత్య గారు ఉన్నారు. ఇన్ కేస్ మంగ గారు బతికే ఉన్నారనే నిజం నిత్య గారికి తెలిసి తనకు జైకి పెళ్ళనేది ఒక్క నాటకమని అర్థమయ్యి జై గారు తనకి ఎప్పటికీ దక్కరు అని నిత్య గారు ఫిక్స్ అయితే అప్పుడు ఈ కిడ్నాప్ చేయాల్సిన అవసరం నిత్య గారికే ఉంది కదా మేడం. యూర్ రైట్ ఏసీపీ గారు, అందుకు ఛాన్స్ ఉంది. దట్స్ వై నేను నిత్య గారిని సస్పెక్ట్ చేస్తున్నాను. హలో, వాట్? ఈజ్ ఇట్ ట్రూ? కన్ఫర్మా? ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. బాయ్ మేడం. ఏసీపీ గారు, ఏమైంది? మేడం నాతో రండి, చెప్తాను. హలో, ఏంటి మీరనేది? ఇది ఎలా సాధ్యం? ఏసీపీ గారి ఆఫీస్కా? వస్తున్నానండి. సార్, ఏంటి సార్ ఇలా జరిగింది? ఇలా జరిగిందని మాత్రమే తెలిసొచ్చారు. అది ఎలా జరిగిందని చూడాలిచ్చారు. అసలు ఏం జరిగింది ఏసీపీ గారు? ఆ పని మీదే మా వాళ్ళు ఉన్నారు మేడం. రండి చూద్దాం. సార్. సోమి, ఫుటేజ్ చూపించు. ఓకే సార్. సార్, ఇది ఫస్ట్ క్యామ్ది. ఇందులో జైసార్ కార్ వెళ్తున్నట్టు క్లియర్గా ఉంది. సోమి, సెకండ్ కెమెరా ఫుటేజ్ చూపించు. ఓకే సార్. ఇది సెకండ్ కెమెరా. ఫస్ట్ క్యామ్ ఫుటేజ్ ఎండ్ అయిన ప్లేస్ నుంచి కంటిన్యూగా ఈ కెమెరా క్యాప్చర్ చేసింది. కానీ ఇందులో జైసార్ కార్ లేదు సార్. ఇందులో ఉన్న కారు అందులో ఎందుకు లేదు? హఠాత్తుగా కారు ఎలా మిస్ అవుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. రోడ్ స్ట్రైట్గా వెళ్తుంది, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ సబ్ రోడ్స్ లేవు. ఏదో జంప్ వచ్చినట్టుగా ఉన్నట్టుండి కార్ మాయమైంది. ఒకసారి రెండు కెమెరాలు ఒకేసారి ప్లే చేయి. ఓకే సార్. హే వెయిట్ 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 వెయిట్, ఫ్రీజ్ చేయి. ఓకే సార్. నిన్న అభి మిస్ అయింది కూడా సేమ్ ప్లేస్ కదా? ఎస్ సార్, ఇదే ప్లేస్. ఈ ఫుటేజ్ ఏ డేట్ది? సార్ ఇది నిన్నటి ఫుటేజ్ సార్. నిన్నటిదైతే ఇప్పుడు చెప్తున్నావా నాకు? అంటే నిన్న అభి మీద మాత్రమే ఫోకస్ చేశాం. జై సార్ మిస్ అయినట్టు ఈ రోజే తెలిసింది.
సార్ కార్ కోసం సెర్చ్ చేస్తుంటే నేనటి ఫుటేజ్లో దొరికింది. నేను అంతలా అబ్జర్వ్ చేయలేదు. అభి మిస్ అవడానికి జై గారు కార్ మిస్ అవడానికి మధ్య టైం గ్యాప్ ఎంత ఉంది? 3 hours ఉంది సార్. 3 hours అంటే అభి మిస్సింగ్కి జై మిస్సింగ్కి ఏ సంబంధం లేదా? అంతేకాదు సార్, 2 మిస్సింగ్లు టైం గ్యాప్లో జరిగాయి కాబట్టి వేరువేరుగా కిడ్నాప్ అయి ఉండొచ్చు. నో. అభిని పిక్ చేసిన వాళ్లే అభి కోసం జై ఎలాగైనా వస్తాడని గెస్ట్ చేసి అదే ప్లేస్లో జై గారిని పిక్ చేసి ఉండొచ్చుగా. కాకపోతే కార్తో సహా మనిషిని మాయం చేయడం హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏసీపీ గారు, జై కిడ్నాప్ అయ్యాడంటున్నారా? చెప్పలేను మేడం, సిచ్యుయేషన్ చూస్తుంటే అలాగే ఉంది. సార్, మా సార్కి ఏం కాదు కదా సార్? సార్ క్షేమంగా ఉంటారు కదా సార్? అభి మిస్ అయ్యాడంటే ఇది చిన్న కేసు అనుకున్నాను చారే. జై గారిని కార్తో సహా లిఫ్ట్ చేశాడంటే ఎవడో తెలివైన క్రిమినల్ చేసిన అతి పెద్ద కిడ్నాప్ ఇది. జై అభి రిస్క్లో ఉండొచ్చు. బట్ యూ డోంట్ వరీ, ఆ కిడ్నాపర్స్ ఎవరైనా సరే త్వరలోనే కనిపెడతాను. చంద్రిక ఏమైందన్నయ్యా? అది చెల్లెమ్మా. ఏంటి ప్రసాదు? ఏంటంటే బామ్మగారు, ముగ్గురికి 3 సార్లు చెప్పడం నా వల్ల కాదు. చంద్రికను కూడా రానివాడు చెప్తాను. చంద్రిక ఏంటి పౌడరు, ఏమైంది? ఇప్పుడే పోలీసుల నుంచి నాకు కబురు వచ్చింది. నిన్న అభి కనిపించకుండా పోయిన చోటే జై కూడా మిస్ అయ్యాడంట. ఇద్దరు ఒకే చోట మిస్ అవడం ఏంటని పోలీసులు అనుమానిస్తున్నారంట. ఇప్పటివరకు ఇద్దరు ఆచూకీ తెలియలేదు. భగవంతుడా, ఏంటిది? జై అభిని వెతకడానికి వెళ్తాడనుకుంటే వాడితో పాటు జై కూడా కనిపించకుండా పోయాడా? మీరు చెప్పేది నిజమేనా అన్నయ్య గారు? అబ్బా, మీతో అబద్ధం ఎందుకు చెబుతానమ్మా? అయినా ఇలాంటి విషయాల్లో బుద్ధున్నోడు ఎవడైనా అబద్ధాలు చెబుతాడా? ఈ చెబుతూ విన్నది ఈ నోటితో చెబుతున్నాను అంతే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అంతా బాగుందనుకున్న సమయంలో ఈ అశుభవార్త ఏంటి? వాడికి ఏదైనా అయితే ఈ ఇంటి గతేం కాను. ఈ వయసులో నాకు ఈ బాధలేంటి? భగవంతుడా. బామ్మగారు, బాధపడకండి. రండి, రూమ్ లో పడుకుందరు గాని రండి. తండ్రి కొడుకులు ఒకే ప్లేస్లో మిస్ అవడం చాలా వింతగా ఉంది కదా చంద్రిక. లేదు పౌడ్రు, ఇందులో ఏదో మర్మం ఉంది. ఇందులో మర్మం ఏముంది? పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. ఇది వరకు జై ఆ పోలీసులకే షాక్ ఇచ్చాడు, మర్చిపోయావా? ఎనివే సార్, హ్యాట్స్ అప్ టు యు. మీరు చేసిన ఈ యుద్ధానికి నేను మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తాను. కమాన్ సార్. అవును చంద్రుకో, షాక్ అయిన ఏసీపీతోనే జై సెల్యూట్ కూడా చేయించుకున్నాడు. అభి కిడ్నాప్ అయ్యాడంటే చిన్నపిల్లాడు అనుకోవచ్చు, కానీ జైని కిడ్నాప్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. అసాధ్యుడు వాడు. మనకే ఇలా ఎందుకు జరుగుతుంది కల్పన? నేను తిట్టానని, పూజలు చెయ్యొద్దన్నానని
ఆ దేవుడికి కోపం వచ్చిందా? అదేం లేదు బామ్మగారు. జైకేం కాదు. జైకేం కాదని అంత తేలిగ్గా తీసుకోకూడదు చంద్రిక. జై అంత సమర్థుడైనా తనను మించిన వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పోడు ఆ దేవుడు. ఆయన్నే నిందిస్తే ఊరికే ఉంటాడా? ఆ దేవుడితో సమానంగా జై ఎన్నో సాయాలు మంచి పనులు చేశాడు బామ్మగారు. అలాంటి వాడికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. నిత్య ఉందిగా, అదే అతిపెద్ద శత్రువు. ఊరుకో చంద్రిక. జై మీద ఈగ వాళ్తేనే నిత్య సహించదు, అలాంటిది తనే జైని ఎందుకు కిడ్నాప్ చేస్తుంది? పైగా జైని తనే పెళ్లి చేసుకోవాలని కలలుగంటుంది కదా. ఇలాంటి టైంలో ఈ పని చేస్తుందా? అది ఎవరిని అంత తేలిగ్గా నమ్మదు పౌడ్రు. శాపాన్ని నమ్మినట్టే నమ్మి మంగని తనే చంపేసి శాపం చంపిందని చెప్పలేదా? శాపం పోయిందనుకున్నాను. ఈ ఇంటి కోడళ్లకు పోయి కొడుకులకు పట్టుకున్నట్టుంది. అందుకే అభిజేలు కనిపించకుండా పోయారేమో కల్పన. ఏం కాదు బామ్మగారు. మీరేవేవో ఊహించుకొని అనవసరంగా భయపడకండి. ధైర్యంగా ఉండండి. వాయమో, నువ్వు చెబుతుంటే ఉన్న కాస్త ధైర్యం పోయే భయం వేస్తుంది చంద్రిక. వామో నిత్య ఎంతకైనా తెగించే మనిషే. ఇప్పుడు నిత్య ఎక్కడుంది, ఏం చేస్తోంది? అభి జై ఈ రోడ్లోనే మిస్ అయ్యారు. అసలు పట్టపగలు నడి రోడ్డు మీద హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అభి చిన్నపిల్లాడు కాబట్టి ఎత్తుకెళ్ళటం ఈజీ. బట్ జైన్ ఎలా మిస్ చేశారు? సంథింగ్ ఇస్ ఫిషీ. చెప్పు మేడం. మీరు అడిగిన సీసీ కెమెరా ఫుటేజ్ సెండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ మేడం, ఈ విషయం మా ఏసీపీ గారికి తెలియకుండా చూడండి మేడం. ష్యూర్. ఏంటిది? కార్తో సహా జై మాయమయ్యాడు. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? సార్, కార్ డ్రైవర్ ఇతనే సార్. ఈ వెహికల్లో ఉన్న ఇతన్ని చూసావా? ఆ కారుని చూసినట్టు గుర్తు సార్. అందులో ఉన్న వ్యక్తిని చూడలేదు. వెళ్ళు. వస్తాను సార్. స్వామి, ఆ బైక్ వాడిని వ్యాన్ డ్రైవర్ని పిలిపించు. తీసుకురండి. అలాగే సార్. నమస్తే సార్. చూసారా? నేను అంతగా గమనించలేదు సార్. నువ్వు త్వరగా వెళ్ళే హడావిల్లో చూడలేదు సార్. వెళ్ళండి. ఉంటాను సార్. సార్ నమస్తే సార్. సార్, జై సార్ కార్ వెనక వెళ్ళిన వెహికల్స్లో ఇతని లారీ కూడా ఉంది సార్. ఈ కార్లో ఉన్న ఇతన్ని చూసావా? చూశాను సార్. ఎక్కడ చూసావు? రోడ్డు మీద సార్. కారు ఆపి ఎవరో ముగ్గురు మనుషులతో గొడవ పడ్డారు. తోపులాట కూడా జరిగింది సార్. ట్రాఫిక్ ఆగుతుందని నేను లారీ ఆగకుండా వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. జై గారు ఎవరితోనూ గొడవ పడ్డారా?
వాళ్లే జై గారిని కార్తో సహా లిఫ్ట్ చేసి ఉంటారా? గొడవ పడ్డ మనుషుల్ని గుర్తుపట్టగలవు నువ్వు? అంటే అది లారీ డ్రైవింగ్ చేస్తూ చూశాను సార్, పెద్దగా గమనించలేదు. వాళ్ళని మళ్ళీ చూసే గుర్తుపట్టగలవా? అందరినీ కాదు కానీ ఒక్కరినైనా గుర్తుపట్టగలను సార్. చూడ్డానికి వాళ్ళు ఎలా ఉన్నారు? అంటే అది రౌడీలాగో జులాయి విధవలాగో ఉన్నారా, లేక నీట్ గా ప్యాంటు షర్ట్ వేసుకుని మర్యాదస్తులా ఉన్నారా? ప్యాంటు షర్ట్లో ఉన్నారు సార్. చూడటానికి ఇక్కడ వాళ్ళలాగే ఉన్నారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు సార్. చూస్తే ఒక్కడైనా గుర్తుపడతాను సార్. ఓకే, ఇప్పుడు వెళ్ళు. నేను ఎప్పుడైనా పిలిస్తే మళ్ళీ రావాలి. తప్పకుండా వస్తాను సార్. ఉంటాను సార్. జై గారు ఎవరితోనో గొడవ పడ్డం ఏంటి సార్?